కొందరు మగాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటేనండి, మందు తెచ్చుకుని ఇంట్లో తాగుతారండి. వయసున్న ఆడపిల్లలు ఉన్న ఇంట్లో కొంతమంది తండ్రులు మందు తెచ్చుకుని తాగుతుంటారు. తాగిన తర్వాత వాళ్ళ కంటికి ఏమీ కనపడదు. శరీరం మద్యం తీవ్రంగా ప్రేరేపించబడిపోతుంది. స్త్రీ కనపడితే తన భార్య అని అనుకుంటాడే కదా, ఎదురుగా ఎవరున్నారు అన్నది ఇంకా వాళ్ళ కంటికి కనపడదు. అంత తీవ్రంగా తాగేస్తారు కొంతమంది. ఆ తాగిన మైకుల్లోనే మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎన్నో రేపులు, అత్యాచారాలు, మానభంగాలు. తాగి కన్న కూతురు మీద అత్యాచార యత్నం చేసిన తండ్రి మనం చూస్తుంటాం. తాగిన మైకుల్లో కన్న తల్లినే కొట్టినటువంటి తనయుడు అని వార్తలు వస్తుంది. తాగిన మైకుల్లో పక్కింటి ఆవిడని ఇబ్బంది పెట్టినటువంటి దుష్టుడు. మనం ఎదుటి వార్త వస్తూనే ఉంటుంది, మనం గమనిస్తూనే ఉంటాం. తాగుడు అంత ప్రమాదానికి దారితీసేస్తుంది. తండ్రులారా జాగ్రత్త. ఆడపిల్లన్న మీరు తాగుతున్నారేమో, తాగి ఇంటికి వస్తున్నారేమో, లేకపోతే ఏకంగా ఇంట్లోనే దుకాణం పెడుతున్నారేమో. జాగ్రత్త. మీ తాగుబోతుతనం వల్ల మీ కుమార్తెల జీవితాలు, మీ బిడ్డల జీవితాలు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు అందరూ కూడా రోడ్డును పడిపోవాల్సి, వాళ్ళ బ్రతుకు సర్వనాశనం. తాగిన మైకుల్లో నువ్వు నీ కుటుంబం మీద పడక్కర్లేదు, నీ బిడ్డల మీద పడక్కర్లేదు. మరొకరు ఎవరి బిడ్డల మీద పడినా నీ కాలు చేయి తిప్పేస్తారు అంతే. అక్కడికక్కడ నిన్ను జైలు, లేకపోతే నిన్ను కాలు చంపేయచ్చు, నిన్ను ఎన్కౌంటర్ చేసేయచ్చు. కాబట్టి మగవాళ్ళు జాగ్రత్త. తాగుడికి బానిసలు కాకండి.